సమ్మ మిమ్మల్ని స్పిరిట్లో నేను ఆత్మలోకంలో నేను చూస్తున్నప్పుడు నాకు మీ యొక్క గర్భాశయ మీద దాడి అటాక్ లాంటిది రావడం చూస్తున్నాను. పోయిన వారం ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు పోయిన వారం కూడా మీకు మిడ్ నైట్లో నొప్పి రావడం చూస్తున్నాను. ఎవరికి వచ్చిందమ్మా పోయిన వారం మిడ్ నైట్లో నొప్పి? నాకే వచ్చిందండి, నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఎప్పుడు మిడ్ నైట్ వచ్చిందమ్మా మీకు ఆ నొప్పి? మిడ్ నైట్ వచ్చిందండి. మిడ్ నైట్ వచ్చింది. ఎప్పుడు? పోయిన వారం వచ్చింది. పోయిన వారం మిడ్ నైట్ మీకు నొప్పి వచ్చింది. నొప్పి అది భరింపశక్యంగా నొప్పి లాగా ఉంది. సమ్మ మిమ్మల్ని స్పిరిట్లో నేను ఆత్మలోకంలో నేను చూస్తున్నప్పుడు నాకు మీ యొక్క గర్భాశయ మీద దాడి అటాక్ లాంటిది రావడం చూస్తున్నాను. ఎవరికమ్మా గతంలో గర్భాశయ మీద కొంచెం దాడి అటాక్ రావడం చూస్తున్నాను. అందువల్ల నొప్పి, కడుపులో నొప్పి, అప్పుడప్పుడు విపరీతమైన నొప్పి లాంటిది వస్తూ పోవడం నేను చూస్తున్నాను. నాకు నొప్పి 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 అని అప్పుడప్పుడు కంప్లైంట్ చేసేది ఎవరమ్మా? నేనేనండి. మీరే మీకేమనిపించేది చెప్పండి అమ్మా? నాకు పొత్తుగొడుపు అంతా చాలా నొప్పిగా ఉండేదండి. పెద్ద కడుపు అంతా కూడా నొప్పిగా ఉండేది మీకు? అవునమ్మా, చాలా నొప్పిగా ఉండేది. అప్పుడప్పుడు మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు మీకు అప్పుడప్పుడు మిడ్ నైట్లో కూడా మీకు ఈ నొప్పి వస్తుంది. అవునమ్మా? పోయిన వారం ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు పోయిన వారం కూడా మీకు మిడ్ నైట్లో నొప్పి రావడం చూస్తున్నాను. ఎవరికి వచ్చిందమ్మా పోయిన వారం మిడ్ నైట్లో నొప్పి? నాకే వచ్చిందండి, నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఎప్పుడు మిడ్ నైట్ వచ్చిందమ్మా మీకు ఆ నొప్పి? మిడ్ నైట్ వచ్చిందండి. మిడ్ నైట్ వచ్చింది. ఎప్పుడు? పోయిన వారం వచ్చింది. పోయిన వారం మిడ్ నైట్ మీకు నొప్పి వచ్చింది. నొప్పి అది భరింపశక్యంగా నొప్పి లాగా ఉంది. అవునమ్మా? ఆ నొప్పి ఆల్మోస్ట్ లైక్ చాలా సేపు నైట్ అంతా నొప్పి ఉంది. తెల్లారి మీరు ఈ నొప్పి ఉందని చెప్పేసి మీరు తెల్లారి లేవగానే మీరు వెంటనే హాస్పిటల్ పరిగెత్తారు. డాక్టర్స్ కొన్ని టెస్టులు చేసి చెప్పారు మీ యొక్క కడుపులో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. మీరు వెళ్ళింది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రైట్, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర స్కానింగ్ ఉండవు. సో ఆత్మలో చూసినప్పుడు ఏంటంటే ఈ యొక్క పొత్తి కడుపులో నాకు సంథింగ్ ఒక చీకటి తిష్ట వేయడం చూస్తున్నాను. సో అందువల్ల మీకు తరచూ నొప్పి వస్తుంది. అలాగే ఆత్మలోకంలో చూసినప్పుడు ఎవరికమ్మా అప్పుడప్పుడు చేయి వద్ద ఏదో స్పిరిట్ వచ్చేసి అది మీతో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకున్నావు, చనిపో, ఎందుకు జీవిస్తున్నావు, నువ్వు బ్రతికి వేస్ట్, పోయి చావు అని ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తుంటాయమ్మా? నాకే ఎక్కువ వస్తుంటాయి. మీకే ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి చెప్పండి అమ్మా? నాకే వస్తాయి. ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి? చనిపోవాలనే ఆలోచనలు మీకు వస్తుంటాయి. అప్పుడప్పుడు మీకు తరచు వస్తుంటాయి. మిమ్మల్ని స్పిరిట్లో చూసినప్పుడు నాకు సూసైడ్ కలిగించేటువంటి దురాత్మ మీ ఒంట్లో నేను తిష్టవిడ నేను చూస్తున్నాను. సో అందువల్ల అది మీకు ఈ ఆలోచనలు కలిగిస్తుంది. అలాగేనమ్మా గతంలో ఏదో గొడవ లాంటిది కావడం నేను చూస్తున్నాను. గొడవ తగాద వంటిది కావడం చూస్తున్నాను. వెళ్ళిపో, ఇంట్లో ఉండదు, వెళ్ళిపో, ఇంట్లో ఉండదు, ఉంటే మర్యాద ఉండదని ఎవరు అరుస్తూ చెప్పడం నేను చూస్తున్నానమ్మా. ఎవరమ్మా గతంలో అలా అరిచింది? ఎవరమ్మా? మీ బ్రదర్ ఏమని చెప్పాడమ్మా? ఇంట్లో ఉండొద్దని వెళ్ళిపోమని చెప్పాడు మీ బ్రదరు. అవునమ్మా? నేనైతే జాబ్ చేయడానికి వెళ్ళిపోవాలని అనుకున్నానండి. జాబ్ చేయడానికి వెళ్ళిపోవాలనుకున్నారు. రైట్. అలాగే ఆత్మలో చూసినప్పుడు ఎవరమ్మా మ్యారేజ్ విషయంలో సైతాను ఒక తాళం వేయడం నేను చూస్తున్నాను. మ్యారేజ్ విషయంలో ఒక దుష్టాత్మ మీ చుట్టూ సంఖ్యలు వేసి తాళం వేయడం నేను చూస్తున్నాను. సో అందువల్ల మ్యారేజ్ విషయంలో ఎవరమ్మా ప్రార్థన చేసేది? ఎవరమ్మా? సంఘస్థులు అందరూ చేస్తున్నారండి మ్యారేజ్ అవ్వాలని. ఎవరి మ్యారేజ్ కావాలని చేస్తున్నారమ్మా? నా మ్యారేజ్ అవ్వాలని ప్రే చేస్తున్నారు. మీ మ్యారేజ్ కావాలని మీ సంఘస్థులంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. అవునమ్మా? ఆత్మలో చూసినప్పుడు 1 2 3 4 5 6 7 8 సంవత్సరాల నుంచి ఎవరమ్మా మ్యారేజ్ జరగాలని చెప్పేసి ఎదురు చూసేది, నెక్స్ట్ ప్రార్థన చేయడం చూస్తున్నాను. ఆ మధ్య బాగా నిరుత్సాహపడడం నేను చూస్తున్నాను. ఎందుకు ఏమి జరగడం లేదు అని నిరుత్సాహం ఎవరికి ఉందమ్మా? మా అమ్మగారికి ఉందండి. మీ అమ్మగారికి ఏం నిరుత్సాహం ఉందమ్మా? ఇంకా మ్యారేజ్ జరగట్లేదు ఏంటి? మ్యారేజ్ జరగలేనటువంటి నిరుత్సాహము మీ అమ్మగారికి ఉంది. అవునమ్మా?
సో అందువల్ల మీ అమ్మగారు ఎస్ ప్రభు యొక్క సన్నిధిలో కూడా మొరపెడుతున్నారు, ప్రభు ఎన్నాళ్ళు ఈ పరిస్థితి అని. అమ్మ మీ వెనుక నాకు ఒక అపవిత్రాత్మ మిమ్మల్ని గట్టిగా కట్టి పడేరు నేను చూస్తున్నాను. ఈ అపవిత్రాత్మ మీకు కొన్ని క్రియలు చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, అపవాది క్రియల్ని లయం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఈ రాత్రి బిడ్డ జీవితంలో ఏ సాతాను క్రియలైతే పనిచేస్తున్నాయో, అలాగే బేతల్ టౌన్ ఉన్న బిడ్డల జీవితాల్లోనూ, యూట్యూబ్ లైవ్ ఫేస్బుక్ లైవ్ చూసిన బిడ్డల జీవితాల్లోనూ ఏ సాతాను శక్తులు అయితే పనిచేస్తున్నాయో ఇక అవన్నీ కూడా కాలిపోతున్నాయి, అవన్నీ లయమైపోతున్నాయి. చెప్పని గట్టిగా రిసీవ్ అని, చెప్పని గట్టిగా రిసీవ్ అని. అమ్మ మీ వెనుక ఉన్నటువంటి ఈ అపవిత్రాత్మ సరిగ్గా మిమ్మల్ని చూసినప్పుడు ఆకలి కాకుండా చేయడం చూస్తున్నాను. ఎవరికమ్మా తినాలనిపించదు, తిన్నా కానీ కొంచెం తిన్నా కానీ ఎస్ ప్లేట్లో సగం అన్నం అంతా తీసేసి పక్కన పడేస్తుంది. ఎవరమ్మా? నేనేనండి. మీరే ఏం చేస్తారమ్మా? ఎక్కువైతే అన్నం తినండి. ఎక్కువైతే అన్నం తిన, కొంచెమే మీరు తింటా ఉంటారు. అవునమ్మా? సో మీ ఇంట్లో మీ అమ్మగారు కొంచెమే తింటున్నావు ఏంటమ్మని చెప్పేసి మీ అమ్మగారు ఎప్పుడు తింటూ ఉంటారు. మీరు అంతా రైస్ అంతా వేస్ట్ చేస్తూ ఉన్నావు, సో వేస్ట్ చేయడానికి పుట్టావని చెప్పేసి అమ్మగారు వేస్ట్ చేసిన ప్రతిసారి కూడా తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. ఎస్ ఎప్పుడు మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారమ్మా? మీరు ఏ సంవత్సరం మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు? ఏ సంవత్సరం మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు మీరు? ఈ ఇయర్ కావాలని కోరుకుంటున్నారు. అవునమ్మా? కానీ వాస్తవానికి నేను ఆత్మలోకంలో చూసినప్పుడు మీకు అసలు మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ పూర్తిగా లేనే లేదు. ఆత్మలోకంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ నాతో సెలవిస్తున్నాడు ఏంటంటే, ఈ బిడ్డ అందరూ మ్యారేజ్ కావాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరైతే పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఈ బిడ్డకి అసలు మ్యారేజ్ పట్ల అసలు పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, మ్యారేజ్ పట్ల ఆసక్తి తగ్గిపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికమ్మా మ్యారేజ్ పట్ల ఆసక్తి తగ్గిపోయింది, అసలు ఇంట్రెస్ట్ లేనిది? ఎవరికమ్మా? మీకే. అవునమ్మా? మీకే మ్యారేజ్ పట్ల అసలు ఇంట్రెస్ట్ లేనే లేదు, మ్యారేజ్ చేసుకోవాలని కూడా లేదు. అవునమ్మా? అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు ఏంటంటే, ఈ అమ్మాయి ఏంటంటే మ్యారేజ్ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, ఈ బిడ్డకు మ్యారేజ్ చేసుకోవాలని లేదు, మరి నేను ఎలా చేయాలి? కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయించాలా? నేను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయించాలమ్మా? ఎలా చెప్పండి? ఎలా? ఒకవైపు మీ అమ్మగారు మ్యారేజ్ కావాలని ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా మ్యారేజ్ కావాలని ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఎవరో ఒకరిని నడిపించి పెళ్లి చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీకైతే అసలు 100% మ్యారేజ్ పట్ల అసలు ఆసక్తి లేనే లేదు. అవునమ్మా? 100% డౌట్ లేనే లేదు. అవునా? మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అందుకని అడిగాను, ఏ సంవత్సరం పెళ్లి కావాలని ఎందుకు అడిగానంటే, ఆత్మలోకం నాతో పరిశుద్ధాత్మను కమ్యూనికేట్ చేసుకుంటున్నాడు. ఈ బిడ్డకు వాస్తవానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే ఈ బిడ్డ ఈ పాటికి 2 పిల్లల తల్లి అయిపోయేది. కానీ ఈ బిడ్డకు ఆసక్తి లేదని ఇప్పుడు దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు చెప్పండి అమ్మ? దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు చెప్పండి? మీ జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు? నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని కోరుకుంటున్నాను. అదే ఆ గొప్ప కార్యం బ్రాకెట్లో ఏంటి? బ్రాకెట్లో ఏంటి ఆ గొప్ప కార్యం? ఎస్ బలవంతంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేయడమా, లేకపోతే ఏంటది? ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి? నా లైఫ్లో ఒక నిరాశ అయితే ఉందండి. గతం ఉంది, నిరాశ ఉంది, కానీ ప్రస్తుతం ఏం చేయాలని కోరుకుంటున్నారు? దేవుడు ఏ కార్యం చేయాలని కోరుకుంటున్నారు? నా స్థితిని మార్చాలని, నా పరిస్థితిని మార్చాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న దానికంటే దేవుడు ఎక్కువ కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పెళ్ళి
జరగాలని కోరుకుంటున్నారా వద్దని కోరుకుంటున్నారా? జరగాలని కోరుకుంటున్నాను. నోరో మాట మనసో మాట ఇదంతా ఎస్. ఇవన్నీ ఎక్కడంటే రైట్ ఏంటంటే మాయల పకీళ్ళు ఉంటారు, మాటల మాంత్రికులు ఉంటారు. రైట్, మాయకారడి వాళ్ళు ఉంటారు. ఎస్, వాళ్ళు పైన మాట మనసులో మాట. కానీ నీ మనసు చెప్పేది అది కాదమ్మా. నీకు మ్యారేజ్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, అవునా? అవునండి. రైట్. శవనదరజీ రిబికిటకేజీ శవజు. ఎస్, మన సేవించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన హృదయ అంతరంగాలని ఆయన చూసే దేవుడు. పైన మాట కానీ మనసులో ఇంకో మాట. అయితే దేవుడు నోటి మాటలు మాత్రమే కాకుండా హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. వాస్తవానికి మీరు నాకు పెళ్ళి కావద్దు అని మీరు కోరుకుంటున్నారు. అసలు మీరైతే మీ పెళ్లి గురించి మీరు అసలు ప్రార్థనే చేయడం లేదు, అవునమ్మా? ఒకప్పుడు చేసేదాన్ని, ఒకప్పుడు చేసి ఆపేసారు. ఇప్పుడైతే ఈ మధ్య అసలు కరోనా వచ్చిన కాంచి పెళ్లి గురించి ప్రార్థన చేయడం మానేశారు, అవునమ్మా? రైట్, అంతేనా? రైట్. సో రైట్. ఎస్, నాకు మీ ఒంట్లో ఒక అపిత్రాత్మ కనిపిస్తుందమ్మా. ఈ అపిత్రాత్మ మీ ఒంట్లోంచి బయటికి రావాలి. ఎస్, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. రెకెకే షుకుజా ననదొరుకుజీ. ఎస్, కళ్ళు మూసుకోండి. ఈ బిడ్డ ఒంట్లో పట్టలోకి అందరు మీ చేతులు చాపండి. ఈ బిడ్డ యొక్క పట్టలోకి పరిశుద్ధాత్మ యొక్క మంటలో బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బిడ్డ ఒంట్లో తిష్ట వేసిన అపిత్రాత్మ, పొట్టలో తిష్ట వేసిన అపిత్రాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఆ పొట్టలో యేసుక్రీస్తు నామములో పొట్టలో పరిశుద్ధాత్మ యొక్క మంటలు సంచారం చేస్తున్నాయి. ఈ ఒంట్లో తిష్టేసిన దురాత్మ నిన్నే కాల్ చేస్తున్నాను. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ బిడ్డ పట్టులోకి పరిశుద్ధాత్మ యొక్క మంటలో వాళ్ళంతా తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో వాళ్ళంతా పరిశుద్ధాత్మ యొక్క మంటలో యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నావు. దురాత్మలో నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మీ పట్టులోకి మొత్తం కూడా అగ్ని తిరుగుతుంది. పొట్టలో మొత్తం అగ్ని తిరుగుతుంది. ఒక అపిత్రాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. పొట్టలో తిష్ట వేసిన దురాత్మ నిన్నే యేసు నామములో బయటకు వచ్చేస్తున్నావు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మ రియాక్ట్ అవుతుంది. ఆ దురాత్మ రియాక్ట్ అవుతూ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో రా, బయటికి రా. నీ పొట్టలో నుంచి ఏదో బయటకు వచ్చేస్తున్నాము. గొంతు ద్వారా ముక్కులో నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సూసైడ్ దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. దురాత్మ యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Yes, God bless you. అమ్మా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అమ్మా. మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఒక 1 వీక్ టైం తీసుకొని మీరు ఆలోచించమని సెలవిస్తున్నాడు. పునరాలోచన చేయండి. మ్యారేజ్ చేసుకోవాలన్నా వద్దా అనేది 1 వీక్ టైం తీసుకొని పునరాలోచన చేయండి అమ్మా. ఆ ప్రకారమే మీరేమైతే కోరుకుంటున్నారో ఆ ప్రకారం ఇది జరుగుతుంది. అవునమ్మా? పునరాలోచన చేస్తారమ్మా?
చేయండి. 1 వీక్ తర్వాత గట్టిగా డిసైడ్ చేసుకోండి. ఆ ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah.